బాక్సాఫీస్ దగ్గర కింగ్ నాగార్జున ధనుష్ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ కుబేరా మొదటి వారాన్ని ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకోగా రెండో వారంలో అడుగుపెట్టిన సినిమా ఓవరాల్ గా అన్ని చోట్ల పర్వాలేదనిపించే విధమైన ట్రెండ్ ను చూపించినప్పటికీ తమిళ వర్షన్ మాత్రం కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. మేజర్ కలెక్షన్స్ అన్ని కూడా తెలుగు వర్షన్ నుండే వస్తూ ఉండగా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 8వ రోజు మంచి హోల్డ్ నే చూపించింది తెలుగు వర్షన్ పరంగా. తెలుగు రాష్ట్రాలలో 7వ రోజుతో పోల్చితే సినిమా కేవలం 6 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 1.3 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 13.83 కోట్లు, సీడెడ్ లో 4.08 కోట్లు, వైజాగ్ లో 5.07 కోట్లు, ఈస్ట్ లో 2.31 కోట్లు, వెస్ట్ లో 1.43 కోట్లు, గుంటూరులో 1.98 కోట్లు, కృష్ణాలో 1.98 కోట్లు, నెల్లూరులో 1.06 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 31.74 కోట్ల దాకా షేర్ ను 53.80 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.26 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 8వ రోజున వరల్డ్ వైడ్ గా సినిమా 3.53 కోట్ల దాకా షేర్ ను 1.8 కోట్ల దాకా గ్రాస్ వసూలను దక్కించుకుంది. దాంతో టోటల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 53.80 కోట్లు, తమిళనాడులో 18.45 కోట్లు, కర్ణాటకలో 8.15 కోట్లు, కేరళలో 1.18 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్లు, ఓవర్సీస్ లో 27.30 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 111.38 కోట్ల దాకా గ్రాస్ ను 56.30 కోట్ల వరకు షేర్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓవరాల్ గా 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 86% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 9.7 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక 9-10 రోజుల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.